సాధారణ కార్యక్రమానికి తలపెట్టారు. మీరు తీసుకున్నటువంటి నేపథ్యం అఖిల భారత స్థాయిలో ఎఫ్ఎంఆర్ఏ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో 15, 16, 17 తారీఖుల్లో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిన్నటి వరకు జరిగినాయి కాబట్టి భానుకిరణ్ గారు, రాజు భట్ గారు, నాగేశ్వరరావు గారు చెప్పారు విషయం. ఇవాళ ఇక్కడ మహాధర్నా పెట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లేబర్ డిపార్ట్మెంట్ల దగ్గర కూడా నిరసన కార్యక్రమాలకి ప్లాన్ చేశారని, ఏమైనా ఒక ఫెడరేషన్గా, ఒక యూనియన్గా రాష్ట్ర స్థాయిలో మహాధర్నా కార్యక్రమానికి తలపెట్టి మీరు అనుకున్నటువంటి పద్ధతిలో ఏదైతే సక్సెస్ఫుల్గా ఈ మహాధర్నా కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మంది సేల్స్ అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాగృతం చేయడం కోసం పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్స్, వీరయ్య గారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు ఈ మహాధర్నాన్ని ప్రారంభించారు. అదేవిధంగా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కమ్రేడ్ భూపాల్ గారు కూడా మీకు ఇక్కడ సందేశం ఇచ్చారు. అలాగే ఆర్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఆయన కూడా మీకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ యూటీఎఫ్ నాయకులను కూడా పిలిచారు, వారు కూడా వచ్చి వెళ్ళారు. రవి గారు, కామ్రేడ్స్, ఏమైనా మీరు అనుకున్న సిస్టమేటిక్ గా ఈ మహాధర్నాన్ని ముగించాలని చెప్పి కూడా మీకున్న షెడ్యూల్ ప్రకారం కొనసాగించుకోవాలని ముందుగా నేను కోరుతా ఉన్నాను. ఇక విషయం ప్రధానమైనటువంటి సబ్జెక్టు వీరయ్య గారు డీల్ చేశాడు. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున మనం నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. అఖిల భారత స్థాయి సమ్మెలు కూడా మనం చేస్తున్నాము. అదేవిధంగా సమ్మెలు కూడా చేస్తున్నాము. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఇప్పటిదాకా ప్రపోజల్స్ గా ఉన్నటువంటి, అంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేయకుండా నవంబర్ 20వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కారు కాలం గడిపింది. కానీ 21వ తారీఖున ఆశనిపాతంలాగా ఏదైతే ఈ రూల్స్ని ఫ్రేమ్ చేసి దేశవ్యాప్తంగా వీటిని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారో, ఇక మనం యాక్షన్ని మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత మన మీద పెరిగింది. అందుకే అఖిల భారత స్థాయిలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే, పార్లమెంటులో ఎప్పుడైతే లేబర్ కోడ్ అమెండ్మెంట్స్ కోసం ఏదైతే అప్రూవల్ తీసుకుంటారో, రూల్స్ ఫ్రేమ్ అవుతాయో, దాని తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే దేశవ్యాప్తంగా నిరసనలు జరగాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా టీఎంఎస్ఆర్ మీరు కూడా ప్రొటెస్టులు చేశారు. 22వ తారీఖున సిఐటియు రాష్ట్ర కమిటీ అఖిల భారత స్థాయిలో కూడా రాష్ట్రమంతటా, దేశమంతటా కూడా నిరసన కార్యక్రమాలు చేశాం. అయితే ఈ నిరసన కార్యక్రమాలతోనే పార్లమెంట్లో ఆమోదింపజేసుకునేటువంటి ఆ ప్రక్రియ ఆగిద్ది అనేటటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పద్ధతి ఎక్కడ అమలు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ కాలే. ఎందుకంటే లేబర్ కోడ్లో ఏమున్నాయి, ఏం లేదు, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఇవి అనేక సందర్భాల్లో మీరు బుక్లెట్ల రూపంలో కూడా సిఐటి రాష్ట్ర కమిటీని మీరు స్టడీ చేస్తున్నారు. ఇవాళ నాయకులు కూడా మాట్లాడారు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది వీటిని తిప్పికొట్టడం, ఎట్లా తిప్పికొట్టాలి. ఎందుకంటే డెమోక్రటిక్ ప్యాటర్న్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మోడీ గారు ఏ ప్రక్రియని పాటించలే. వాస్తవంగా పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్న తర్వాత ఏదైతే గత 4-5 సంవత్సరాల కాలంగా కాలం గడిపిండో, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా, మీరు ఏం రూల్స్ ఫ్రేమ్ చేశారో వాటిని మాకు పంపాలని చెప్పాలి. ఆ ప్రక్రియ ఎక్కడా పూర్తి కాలే. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్ననాడే వీటన్నిటి కోసం రూల్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది కూడా అన్ని తయారు చేసి పెట్టుకున్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడి ఎన్నికలు, ఓట్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాస్త పక్కన పెట్టారు తప్ప రూల్స్ ఫ్రేమ్ అయిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో రూల్స్ అన్నీ ఫ్రేమ్ అయి ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు మేము అమలు చేస్తామంటారా, అమలు చేయమని చెప్తారా? మీరు రోజు తెల్లారు లేస్తే బీజేపీ విధానాల మీద మాట్లాడతారు. లేబర్ కోడ్ల గురించి రాహుల్ గాంధీ గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు. కానీ పార్లమెంట్లో మాట్లాడాడు ఎప్పుడో 2020లో. అది జరిగి కూడా 5 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత యాక్షన్ ఎట్టుండాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమి స్పందన లేదు. అంటే మీరు లేబర్ కోడ్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? కానీ అప్పుడు పార్లమెంట్లో మేము వ్యతిరేకిస్తున్నామన్నారు.
ప్రవేశపెట్టినప్పుడు ఏకంగా పార్లమెంట్ ఇప్పుడు ఆమోదం తీసుకుంది. అయితే వాళ్ళ బలం ఉన్నది కాబట్టి తీసుకున్నారు, మేమేం చేయాలంటారు? అప్పుడు మీరు పోరాటాలు చేయాలి కదా. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఈ లేబర్ కోడ్ని మేము తెలంగాణ రాష్ట్రంలో అమలు చెయ్యము అని మీరు చెప్పాలి. ఎందుకంటే బెంగాల్లో సాధ్యమైనప్పుడు బెంగాల్లో ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేరళ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ అక్కడ కూడా నిర్ణయం తీసుకున్నారు మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి. తమిళనాడులో కూడా డిఎంకే ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అందుకని ఇప్పుడు ఏదో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కాబట్టి ఇక మనం చేసినా ఏమీ లాభం లేదనేటటువంటి ప్రక్రియ ఏమీ కాదు. మనందరికి గుర్తుంటే 1926 కార్మిక సంఘాల చట్టం ఏదైతే వచ్చిందో మన ప్రభుత్వం వచ్చినాక కాదు, భారత ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు మనం పరిపాలన చేస్తున్నప్పుడే కార్మిక చట్టాలు వచ్చినాయి. భారత కార్మిక చట్టం వచ్చింది అది. అందుకని ఆ తర్వాత అనేక చట్టాలు వచ్చినాయి. ఈ కాలంలో అనేక అమెండ్మెంట్స్ వచ్చినాయి. సూటిగా మీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ చూసుకున్నా కానీ 3 చట్టాలు వచ్చినాయి 75 తర్వాత, ఇప్పటిదాకా చూస్తే 86 దాకా. అందుకని భారత ప్రభుత్వం ఉన్నదా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నదా, మనం కొట్లాడితే ఏదన్నా వెనక్కి పోద్దా లేదంటే చరిత్ర చెప్పిన సత్యం ఏంటంటే భారత కార్మికోద్యమ చరిత్ర అంతా భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాతే కాదు, బ్రిటిష్ వాడు ఉన్ననాడు కూడా మనం చాలా చట్టాలు తెచ్చుకున్నాం. పని గంటల కోసం చట్టాలు తెచ్చుకున్నాం, అదేవిధంగా అదనపు వేతనాల కోసం చట్టాలు తెచ్చుకున్నాం, భద్రత కోసం చట్టాలు తెచ్చుకున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ లేదా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా మనం తెచ్చుకోగలుగుతాం. అటువంటి స్ఫూర్తితో మనం రాబోయే రోజుల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. అందుకే అఖిల భారత స్థాయిలో రేపు 22వ తారీఖు నాడు కేంద్ర కార్మిక సంఘాలన్నీ మరోసారి సమావేశం అవుతా ఉన్నాయి. మనం ఇంతవరకు ఇచ్చినటువంటి పిలుపులు ఏమున్నాయి? 20 తర్వాత 25 సంవత్సరం ఈ మధ్యకాలంలో 2 అఖిల భారత సమ్మెలు వచ్చినాయి. ఒకటి 2023 ఫిబ్రవరి 16న సెక్టోరల్ సమ్మె జరిగింది. అంటే ఫార్మా ఇండస్ట్రీ అంతా ఓ సమ్మె జరిగింది, అలాగే సింగరేణి అంతా ఓ సమ్మె, కోల్ ఇండియా అంతా ఓ సమ్మె జరిగింది, పబ్లిక్ సెక్టార్లు అన్నీ జరిగినాయి, స్కీమ్ వర్కర్స్ జరిగినాయి. దాన్నే సెక్టోరల్ స్ట్రైక్ అన్నాం. ఏ సెక్టార్కి ఆ సెక్టార్ జరిగేదాన్ని సెక్టోరల్ స్ట్రైక్ అన్నాం. అందులో కూడా ప్రధానమైంది 4 లేబర్ కోడ్లు వ్యతిరేకంగా జరిగినటువంటి డిమాండే మెయిన్ డిమాండ్. ఇప్పుడు 23 అయిపోయింది. తర్వాత రీసెంట్గా 25 ఈ సంవత్సరమే జూలై 9ని కూడా దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మిక వర్గం, అంటే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎంతమంది? దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు కలిపితే 60 కోట్ల మంది ఉన్నారు. 30 కోట్ల మంది మన సమ్మెలో పాల్గొన్నారు. అంటే ప్రతి 2 కార్మికుల్లో ఒకరు జూలై 9 నాడు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. దేనికోసం? కనీస వేతనం 26,000 ఉన్నది, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా బ్యాంకింగ్ సెక్టారు ఈ అన్ని ప్రొటెక్షన్ ఉన్నది, అన్ని డిమాండ్లు ఉన్నాయి. అలాగే ప్రజారోగ్యం, మీరు ఏదైతే మొదటి నుంచి ఎఫ్ఎంఆర్ఏగా కానీ టీఎంఎస్ఆర్యూగా కానీ డిమాండ్ చేస్తా ఉన్నారో ప్రజారోగ్యం పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలన్న మీ డిమాండ్ ఏదైతే ఉన్నదో అవన్నీ కలిపే ఉన్నాయి. కానీ ప్రధానమైంది లేబర్ కోడ్లే. కాబట్టి ఇప్పుడు మరింత ఉధృతంగా ఇప్పుడు 22వ తారీఖున నవంబర్ 22 ఢిల్లీలో ఆల్ ట్రేడ్ యూనియన్ సమావేశం అయిన తర్వాత మొత్తం మన ప్రోగ్రామ్ అంతా వస్తుంది. ఈసారి జరిగేటటువంటి సమ్మె ఒక్క దినం సమ్మెగా ఉండదు, మల్టిపుల్ డే స్ట్రైక్గా వెళ్ళాలనేది కూడా ఆలోచన ఉన్నది. అందుకని వాటన్నిటికీ మనం సిద్ధం కావాలి. ఈరోజు ఇందిరా పార్క్, ధర్నా చౌక్ దగ్గర చేస్తున్నటువంటి మీ మహాధర్ణ ఏదైతే ఉన్నదో ఇది భవిష్యత్ పోరాటానికి. భవిష్యత్ పోరాటం అంటే 4 లేబర్ కోడ్లు రద్దయ్యేదాకా మన పోరాటాన్ని విశ్రమించకుండా కంటిన్యూగా నడపాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫెడరేషన్గా మాత్రం మొట్టమొదట అంకురార్పణ చేసి ప్రారంభం చేసిన వాళ్ళు టీఎంఎస్ఆర్యూగా మీరే చేశారు. ఆ రకంగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా ఇప్పుడు ఇంతకుముందు కార్మిక చట్టాలకి లేబర్ కోడ్లు ఏమిటి తేడా? ఇంతకుముందు కార్మిక చట్టాలు అమెండ్మెంట్స్ జరగాల్సి వస్తే పార్లమెంట్ దాకా వెళ్ళాలి. నేను చెప్పిన విషయాలన్నింటినీ రిపీట్ చేయను, మీకు ఆల్రెడీ బుక్లెట్ వచ్చినాయి, అందులో కూడా విషయాలు ఉన్నాయి. నేను కొత్త విషయాలు చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు లేబర్ అమెండ్మెంట్స్ ఏదైనా జరగాల్సి వస్తే పార్లమెంట్లోనే జరగాలి. కానీ ఈ లేబర్ కోడ్ల ప్రకారం పార్లమెంట్కి రావాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చు. ఆ స్వేచ్ఛని, ఆ ఫ్రీడమ్ని ఇచ్చి పడేశారు. అంటే ఏ రాష్ట్రాలు అయితే బలహీనంగా ఉంటాయో, బలహీనంగా ఎవరుంటారు? కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉందనుకోండి, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు 7-8 రాష్ట్రాలు ఉన్నాయి. వాటన్నిటిలోని ఈజీ. అసలు ఈ చట్టాలు రాకముందే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ వీటన్నిటిలోని లేబర్ రూల్స్ అన్ని మార్చి పడేశారు. కాబట్టి రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టారు. గతంలో పార్లమెంట్కు ఉండే పవర్స్ని తీసి పడేశారు. ఇది ఒక డేంజర్ విషయం.
ఇక రెండోది జీతాలు పెరగాలంటే ఇప్పుడు కూడా జీతాలు పెరుగుతాయి. జీతాలు గతంలో పెరగాలంటే పద్ధతి ఏముండే? వర్కర్స్ ఉండాలా, యాజమాన్యం ఉండాలా, లేబర్ డిపార్ట్మెంట్ ఉండాలా, ఇవన్నీ కలిపితే. అలాగే కార్మిక సంఘాలు కూడా ఉంటాయి. అంటే నలుగురు ఉంటేనే గతంలో వేతనాలు అగ్రిమెంట్లు జరిగేవి. ఇది పద్ధతి. ఇది ఇప్పుడు దాన్ని మనం బైపార్టియేట్ అన్నాం, ట్రైపార్టియేట్ అంటాం. అవన్నీ తీసేయండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే జీతం పెరగాలంటే యజమాని వర్కర్సే, వర్కర్ సంబంధం లేదు, యజమానులు అప్రోపరేట్ గవర్నమెంట్ అంటున్నాడు. అంటే ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం చేసుకోవచ్చు. యజమాని ప్రభుత్వం చేయడం అంటే అర్థం ఏంటి? వర్కర్కి ఏ రీతిలో కూడా స్పేస్ లేకుండా ఉండడమే. అందుకని ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇక సమ్మె చేస్తే, ఒకరోజు సమ్మె చేస్తే 8 రోజులు జీతం కట్టు. అలాగే ఎవరైనా గోడ మీద పిల్లుల్లాగా సమ్మె చేసిన వాళ్ళు సమ్మె చేస్తారు, సమ్మె చేయకుండా మేము ఆబ్సెంట్ అంటారు. ఆబ్సెంట్ అయినోడు కూడా 8 రోజులు జీతం కట్టే. అలాగే ఇప్పుడు ఈ ధర్నా చూడండి. ఈ ధర్నాకి వారం రోజుల ముందే చాలా పద్ధతి ప్రకారం మీ రాష్ట్ర కమిటీ పర్మిషన్ పెట్టింది. అరే నేనదాకా పర్మిషన్ ఇవ్వరాయే, ఎన్ని ఆంక్షలు! ఇక్కడేమో పాలక పార్టీలు ఏమో ధర్నాలు జరిగితే ఇదంతా బ్లాక్ చేస్తారా? రాత్రి మధ్య దాకా వేస్తామన్నా కూడా కుదరలే. దానికోసం ఇప్పుడు ఏమంటున్నాడంటే BNSS చట్టం ఉన్నది, భారత న్యాయ సంహిత చట్టం ఏదైతే వచ్చిందో, మోడీ గారు తెచ్చిందో ఆ చట్ట ప్రకారం ఈ రూల్స్ అన్ని అంటున్నారు. ఇప్పుడు నేను ఎంతోసేపు మాట్లాడిస్తారు అనుకుంటారేమో, 2 గంటలకి ఆపేస్తారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే అవన్నీ రూల్స్ అంటున్నారు. ఇంతకుముందు ఇందిరా పార్క్ రోజుల తరబడి జరిగేవి, 3 రోజులు 4 రోజులు వారం రోజులు కూడా ధర్నాలు జరిగేవి, ముట్టళ్ళు జరిగేవి. కానీ ఇప్పుడు దానికి అవకాశం లేదు కొత్త రూల్స్ ప్రకారం. అందుకని ఓ పక్క కార్మిక చట్టాల పేరుతో ఈ 4 లేబర్ కోడ్లతో దాడి జరుగుతూ ఉన్నది. అన్ని రూల్స్ మార్చిపడేసి వర్కర్స్కి, బహుళ జాతి సంస్థలకి, మేనేజ్మెంట్లకి, బహుళ జాతి సంస్థలకి మేలు జరిగే రీతిలోనే వీటన్నిటినీ చేస్తా ఉన్నారు. అందుకని రాబోయే రోజుల్లో స్ట్రైకులు చేయడం కాదు, సంఘం పెట్టడమే చాలా చాలా కష్టమైనటువంటి విషయంగా మనం తయారు కాబోతా ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కోట్లాది మంది కార్మిక వర్గాన్ని జాగృతం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ 10,000 మందిని ఒకే తాటి మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు యూనియన్ గా మీరు ఆ పాత్ర ఎవరికైతే నాయకత్వం వహిస్తున్నారో, ఏ వర్కర్స్ కోసం అయితే, ఏ మెడికల్ రిప్స్ కోసం అయితే మీరు ఉన్నారో వాళ్ళ కోసం మీరు ప్రయత్నం చేయాలి. కానీ మిగిలినటువంటి సంఘాలు కూడా అందరం కలిపి ఓ మహా ఉద్యమంగా నడపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓ పక్క 4 లేబర్ కోడ్ల సమస్య ఉన్నది. నిన్న పార్లమెంట్ లో చేసింది ఏమిటి? రోజుకో కొత్త నిర్ణయం చేస్తా ఉన్నారు. మైనింగ్ కి సంబంధించిన చట్టాన్ని అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి, కార్పొరేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇన్సూరెన్స్ బిల్లు 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం నిన్ననే పార్లమెంట్ లో ఆమోదం తీసుకున్నారు. వాస్తవంగా ఈరోజు మీ మహాధర్నాన్ని ప్రారంభం చేయడానికి AIA అంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిని ప్రారంభాన్ని పిలిచారు. కానీ ఈరోజు నిన్ననే LICని 100% FDIకి ప్రైవేటీకరణ చేయడానికి పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఆమోదం తీసుకున్నదో దాని నిరసనగా వాళ్ళు ప్రోగ్రామ్స్ లో ఉన్నారు. అందుకని వారు రాలేకపోయారు. అందుకని ఇప్పుడు ఇన్సూరెన్స్ కంప్లీట్ ప్రైవేటీకరణ, అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ, ప్రతి సెక్టార్ని. అలాగే ఇప్పుడు ఏదైతే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అన్నారో, లేదు ప్రభుత్వ రంగ సంస్థల భూములు కూడా అమ్మేయాలని. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇందా వీరయ్య గారు అన్నాడు మిమ్మల్ని బాగా చదువుకున్నారని. వచ్చే ప్రతి డెవలప్మెంట్ మనకి థ్రెట్ ఉన్నదా లేదా, ఏ రూపంలో థ్రెట్ ఉన్నది, గంటకు నిర్ణయం వస్తూ ఉన్నది. వాటన్నిటిని మనం స్టడీ చేయాలి. స్టడీ చేసి ఏం చేయాలా? బెంబేరెత్తడం కోసం కాదు, స్టడీ చేసి ఎవరు కన్సర్న్ అయితే ఆ కన్సర్న్ ఎంప్లాయీస్ ని, వర్కర్స్ ని మోటివేట్ చేయాలా. ఆ రకంగా వాళ్ళందరికీ రౌస్ చేసి ఆ రకంగా పోరాట మార్గాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 18 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మూతేయడం ఓ భాగం. అసలు ఆ భూములు ఎందుకు అమ్మాలి? భూములు అమ్మాలనేది కొత్త నిర్ణయం. దాన్ని ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్ అన్నారు. ప్రభుత్వ రంగాన్ని అమ్మేయడం ఓ భాగం. ఆ ప్రభుత్వ రంగానికి సంబంధించిన స్థలాన్ని కూడా అమ్మేయాలని. ఎందుకంటే మనకి IDPL ఎప్పుడు మూతపడిందండి? హైదరాబాద్లో IDPL 96లో మూతపడింది. 96లో మూతపడితే ఎప్పటికి కూడా 100-120 ఎకరాల భూమి ఉంది అక్కడ బాలానగర్లో. కానీ రేపు ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం వచ్చో వర్కర్లే పెద్ద పోరాటం చేసి మళ్ళీ IDPL రివైవ్ చేయాలన్నారు అనుకోండి, అక్కడ భూమి ఉంటే ఈజీ, యంత్రాలు పెట్టి లేబర్ను పెట్టుకోవడం ఈజీ వర్కర్స్ని. కానీ అసలు ఆ భూమి లేకుండా చేస్తే, అందుకని ఇప్పుడు ల్యాండ్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే దాని అర్థం ఏంటంటే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో దేశంలో దాదాపు 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2 రాష్ట్రాలు కలిపి ఒకటే ఉంది. యదుమైలారంలో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వెనకాల
3 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నిటిని అమ్మేయాలని మన ఈసీఐలు ఉంది, 100 ఎకరాల భూమి ఉంది, దాన్ని భూమిని కూడా అమ్మేయాలని. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రేపు ఎవరికైనా వర్కర్లకి చైతన్యం వచ్చి ప్రజలే తిరుగుబాటు చేసి ఈ పబ్లిక్ సెక్టార్లకి స్థలాలు మేమే ఇచ్చాము, ఒకనాడు ఇవన్నీ రైతు భూములే మేము ఇచ్చినామని చెప్పి ఎవడన్నా అంటే అది డేంజర్. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క భూములు కూడా అమ్మేయాలనేది చాలా దుర్మార్గంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని వీటన్నిటినీ మనం అర్థం చేసుకోవాలా, ప్రతిరోజు స్టడీ చేయాలా, చేసిన వాటిని ఏ మేరకు. ఎందుకంటే మెడికల్ ట్రిప్స్కి నాకేమైద్ది, మెడికల్ ట్రిప్స్ కొరిగితే అని ఇంకోటి అనుకున్నాడు అనుకోండి, ఉపయోగం ఏమీ లేదు. అందుకే ఈరోజు వచ్చే ప్రతి చట్టము, ప్రతి నిర్ణయము, కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి చర్య, అందుకే మనం ప్రభుత్వంగా చూస్తున్నాం. మోడీ గారు అంటున్నామంటే ఇందిరాగాంధీ కోసం మాట్లాడలేదా? ఇందిరాగాంధీ ఆనాడు ప్రధానమంత్రి, నెహ్రూ గురించి మాట్లాడటం లేదా? వారు 17 సంవత్సరాలు వారు ప్రధానమంత్రి. ఏ ప్రధానమంత్రులైనా ప్రభుత్వానికి ప్రతినిధులు. కానీ ఈరోజు ఆ ప్రతినిధులు కూడా ఏదో పార్టీకి చెందిన వాళ్ళు అవుతారు కదా. కాబట్టి ఈరోజు ఇక్కడ మన సమస్య మోడీనా, నెహ్రూనా, గాంధీ ఇంకోళ్ళు కాదు పాయింట్. భారత ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి 141 కోట్ల మంది ప్రజల యొక్క భద్రత సంగతి ఏంది, దాని గురించి ఎవడు మాట్లాడట్లేదు. అందుకే ఈరోజు జరిగే ప్రతి చర్య, ఇప్పుడు చూడండి, నిన్న మొన్న పార్లమెంట్ లో ఉపాధి హామీ స్కీమ్ ని మార్చి పడేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, గాంధీ పేరు తీసేసి రామ్ అని పెట్టాము. రాముడిని కూడా మహాత్మా గాంధీ చనిపోయేటప్పుడు కూడా హే రామ్ అని చనిపోయాడు కదా, తప్పేంటి అంటున్నారు. ఇప్పుడు రాము గాంధీ సమస్య కాదు ఇక్కడ. ఉపాధి హామీ చట్ట ప్రకారం ఇంతకు ముందు కేంద్రం 90% నిధులు ఇచ్చేది. ఉపాధి హామీ ఎవరి కోసం ఇవ్వాలా? గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి పని ఇచ్చి కూలిస్తే వాళ్ళు గ్రామాల్లో వాళ్ళు బాగా బతికితే పట్టణాల్లో వలసలు తగ్గుతాయి. వాళ్ళకి మెడికల్ రిప్స్కి ఏంటన్నా సంబంధం, వాళ్ళకి ఓ పరిశ్రమలో పనిచేసేవాడికి ఈసీఐలో పనిచేయండి సంబంధమే. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఈరోజు గ్రామాల్లో పనిచేసిన వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు యువకులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీ మహాధర్నాలో చూస్తే నేను ఏజ్ గ్రూప్ అంతా అబ్జర్వ్ చేస్తే 35 నుంచి 45 సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 30 వంతు ఉన్నారు. అంటే ఈరోజు గ్రామాల నుంచి మనకు పోటీ రావద్దు అంటే ఏముండాలా? గ్రామాల్లో పనులు దొరకాలా, చదువుకున్న యువకులు ఉన్నారు, డిగ్రీలు, పీజీలు. ఇప్పుడు ఎంత 15 రోజుల పాటు ఎన్నికలు జరిగితే ఎక్కువ మంది యూత్ పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా గ్రామం అభివృద్ధి కావాలి, యూత్ పోటీ చేశారు. ఎందుకంటే ఇంత ముందులా గ్రామం అంటే ఏమి చదువు లేని వాళ్ళని కాదు పాయింట్. ఆ రకంగా చూసినప్పుడు ఉపాధి హామీని ఈ రోజు కేంద్రం బలహీనం చేస్తా ఉంది, చట్టం మార్చి పడేసింది. 100 రూపాయలు ఖర్చు అయితే 90 రూపాయలు ఢిల్లీ ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు ఇవ్వాలా. ఇప్పుడేమంటున్నాడు నరేంద్ర మోడీ గారు, 60 పైసలు మేమిస్తాం, 40 పైసలు రాష్ట్రాలు ఇవ్వాలంటున్నాడు. ఇప్పుడు ఆ ఉపాధి హామీ కూలి ప్రకారం, ఆ స్కీమ్ ప్రకారం సంవత్సరంలో 6 నెలలు పని కావాలని చెప్పి సిఐటిగా మనం అడుగుతా ఉన్నాం. కాదు 2 నెలలు ఇస్తే చాలని చెప్పి అంటున్నారు. అందుకే దీన్ని ఎట్ట తిప్పుతున్నారు? నువ్వు గాంధీ పేరు పెట్టావా, నేను రాముడిని పెట్టానా, రాముడు కూడా గాంధీకి మించిన దేవుడే కదా అని దీని చుట్టూ తిప్పుతా ఉన్నారు. అందుకని కామ్రేడ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి చర్య చాలా డేంజరస్ గా ఉన్నది. లాండ్ ఆర్డర్ కూడా ఈరోజు మనకేం లాండ్ ఆర్డర్ లేదు. లాండ్ ఆర్డర్ ఎవరికి ఉన్నది? యజమానులకు ఉన్నది, మల్టీనేషనల్ కంపెనీలకు ఉన్నది, విదేశీ బహుళజాతి సంస్థలకు ఉన్నది తప్ప భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి, ప్రజల యొక్క హక్కుల కోసం మాత్రం లాండ్ ఆర్డర్ లేదని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ రోజు జరుగుతున్నటువంటి చర్యల మీద, ఈ రోజు జరుగుతున్న విధానాల మీద ఓ మహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా 4 లేబర్ కోడ్లు వ్యతిరేకంగా మీరు ఇక్కడ రాసి పెట్టుకోండి. ఏ ఇందిరా పార్క్, ధర్నా చౌక్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి గత 30-40 సంవత్సరాల కాలంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం ఫైట్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ ధర్నా సాక్షిగానే చెప్తా ఉన్నాం. ఏదైతే టీఎంఎస్ఆర్ ఇక్కడ మహాధర్నా తలపెట్టిందో, ఏ 4 లేబర్ కోడ్లు వ్యతిరేకంగా పోరాటాన్ని స్పీడ్ చేయాలి, ఉధృతం చేయాలి. నరేంద్ర మోడీ ముక్కు నేలకు రాసైనా కానీ ఆ లేబర్ కోడ్లు వ్యతిరేకంగా మనం రద్దు చేసుకునేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి మీరు చప్పట్లు ఎక్కువ కొట్టట్లేదండి, మీరు ఎటో ఆలోచిస్తున్నట్టున్నారు. నా కోసం కొట్టొద్దు, లేబర్ కోడ్ రద్దు కోసం కొట్టండి కామ్రేడ్స్. అందుకని ఇప్పుడు మన అన్ని సెక్టార్లో ఉన్న వాళ్ళందరం ఏకమై కలిసికట్టుగా మహా ఉద్యమానికి శ్రీకారం చుడదాం. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు 3 ఏళ్ల తర్వాత ఉంటాడా, ఇంకో ప్రభుత్వం వస్తుందా, ఆ ప్రభుత్వం పక్కన పెట్టండి. కానీ ఖచ్చితంగా ఈ దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మహా ఉద్యమాన్ని నిర్మించడం ఖాయం. అలాగే మహా సంగ్రామానికి పిలుపునివ్వడం ఖాయం. మల్టిపుల్ డేస్ కూడా త్వరలోనే, కొద్ది రోజుల్లోనే, జనవరిలో వస్తుందా పిలుపు, ఫిబ్రవరిలో వస్తుందా, ఏదొచ్చినా కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు ఆ రకంగా తలపెడితే తప్పనిసరిగా పబ్లిక్ సెక్టార్లో కానీ, అసంఘటిత రంగంలో కానీ అందరినీ కదిలించి ఈ లేబర్ కోడ్లు వర్తించే వాళ్ళ కోసం మాత్రమే కాదు, ఏ వర్కర్ కోసమైనా, ఏ మజ్దూర్ కోసమైనా అందరికీ ప్రొటెక్షన్ గా కార్మిక చట్టాలు మారాలి.
అనేటటువంటి పద్ధతిలో ఈ లేబర్ కోడ్ రద్దు అయ్యేదాకా మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పి కోరుకుంటూ దానికి ఇది ఆరంభంగా శుభారంభంగా భావిస్తూ మీరు పెద్ద ఎత్తున తలపెట్టినటువంటి ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ మనందరం కలిపి భుజం కలిపి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని దాన్ని మీరు సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ 2025వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 26వ సంవత్సరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, పోరాటాలు, హక్కులు, ప్రజాస్వామ్యం కోసం సంపూర్ణంగా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వర్ధిల్లాలి మెడికల్ రిప్స్ ఐక్యత.